నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించే క్రమంలో వడివడిగా అడుగులు వేస్తూ సక్సెస్ అవుతున్నట్టుగా ఒక సూచన కనబడుతోంది. అదేంటి, డొనాల్డ్ ట్రంప్ సక్సెస్ అవ్వడం ఏంటి? మనం భారత్ గట్టిగానే బుద్ధి చెప్పాం కదా, డొనాల్డ్ ట్రంప్ గొంతులో వెలక్కాయ వేశాం కదా, ఈవెన్ మొన్న జరిగిన పుతిన్ కూడా నువ్వు ఫస్ట్ ఇళ్ళు బయలుదేరు తర్వాత మాట్లాడదాం అన్నాడు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక ప్రస్తుత సిచ్యువేషన్స్ని కనుక చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ కొంత ఒక అడుగు ముందుకు వేశాడని మనం భావించవచ్చు. ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికి తోడు రేపటి రోజున అంటే దాదాపు ఇంకొక 7 నుంచి 10 రోజుల్లో వీళ్ళ అగ్రిమెంట్స్ ప్రకారం జెలెన్స్కీ, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అండ్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళిద్దరూ కలవబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పుతిన్ చాలా నియంత్రత్వం కలిగినవాడు, జెలెన్స్కీ చాలా మొండివాడు. వీళ్ళిద్దరు కలవబోతున్నారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. నిజానికి మనము ప్రధాని మోదీ రియాక్ట్ అయిన తీరు ట్రంప్కి గొంతులో వెలక్కాయబడింది. అండ్ పుతిన్తో కూడా మొన్నటికి మొన్న జరిగిన అలస్కాలోని మీట్లో పుతిన్ అన్నాడు, బాల్ నా కోర్టులో లేదు, నీ కోర్టులో ఉంది, జెలెన్స్కీ కోర్టులో ఉంది, యూరోపియన్ యూనియన్ కోర్టులో ఉంది, మీరు తేల్చుకొని అప్పుడు నాతో మీటింగ్ పెట్టండి, అది కూడా ఎక్కడో అలస్కా గిలస్కా అంటే కాదు, మాస్కోలో పెట్టండి, నేను చెప్పిన చోట పెట్టండి అని చెప్పి అల్టిమేటం జారీ చేసి అతన్ని పంపించేశాడు. ఎక్కడా తగ్గలేదు పుతిన్. సో డొనాల్డ్ ట్రంప్కు కూడా ఇక్కడ తత్వం బోధపడింది. అక్కడ అందమైన మోడల్స్ని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు ప్రపంచ దేశాధినేతల్ని హ్యాండిల్ చేయడం అనేది. తర్వాత నిజంగానే పెద్దన్న పాత్ర పోషించాలంటే కొంచెం అణకువగా ఉండి జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అనే పరిస్థితి, అనే గుణపాఠం ఇటు డొనాల్డ్ ట్రంప్కి వస్తోంది. ముఖ్యంగా మోదీ అండ్ పుతిన్ వల్ల వచ్చింది. దీన్ని పెట్టుకొని మనసులో యూరోపియన్ యూనియన్ తోటి అండ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తోటి మాట్లాడడం అయితే జరిగింది. వైట్ హౌస్లో వీళ్ళందరూ కూడా మీటింగ్ అయ్యారు. సో డొనాల్డ్ ట్రంప్ ఆయన జెలెన్స్కీని సాదరంగా ఆహ్వానించాడు. నిజానికి జెలెన్స్కీని మెచ్చుకున్నాడు. నీ సూట్ బాగుంది అని అన్నాడు. ఫిబ్రవరిలో ఆయన వచ్చినప్పుడు వితౌట్ సూట్ లేకుండానే వచ్చాడు. ఆయన నార్మల్ డ్రెస్లో వస్తే ఒక రిపోర్టర్ అడిగాడు, నీకు సూట్ లేదా, వేసుకోవడానికి లేదా, నీకు ఇలా రావద్దు, సూట్లో రావాలని తెలీదా అని ఒక రిపోర్టర్ అడిగాడు. సో డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ రోజు చాలా అసహనంగా మాట్లాడాడు. ఫిబ్రవరిలో జెలెన్స్కీ తోటి మాట్లాడి ఆల్మోస్ట్ మూతిమించి కొట్టి పంపించినంత పని చేశాడు. బట్ ఈసారి అలా కాదు, సాదరంగా ఆహ్వానించాడు. ఆయన కూడా గమ్మత్తుగా సూట్ వేసుకొని వచ్చాడు. ఈవెన్ రిపోర్టర్ కూడా మీ సూట్ చాలా బాగుందన్నాడు. డొనాల్డ్ ట్రంప్ కూడా నేను కూడా అదే చెప్తున్నాను, ఈ సూట్ చాలా బాగుంది తనకి అని చెప్పి అనడం జరిగింది. ఏదేమైనా ఒక పాజిటివ్ అవుట్లుక్ అటైర్ అటు జెలెన్స్కీ ఇచ్చాడు, పాజిటివ్ రెస్పాన్స్ ఇటు డొనాల్డ్ ట్రంప్ ఇవ్వడం జరిగింది. జేడీ వ్యాన్స్ కూడా పోయినసారి గట్టిగా మాట్లాడారు, వైస్ ప్రెసిడెంట్ అమెరికాకి. ఈసారి ఆయన కూడా ఏం మాట్లాడలేదు. ఏదేమైనా ఈ మీటింగ్లో ఇటు డొనాల్డ్ ట్రంప్, అటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, మరోవైపు జర్మన్ ఛాన్సలర్, తర్వాత ఫ్రాన్స్ ప్రెసిడెంట్, ఇటలీ ప్రెసిడెంట్, తర్వాత యూకే ప్రైమ్ మినిస్టర్, నాటో సెక్రటరీ, ఈ యూరోపియన్ యూనియన్ కోఆర్డినేటర్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు. సో మొత్తానికి అందరూ కూర్చున్నారు, హ్యాపీగా కూర్చొని మాట్లాడడం అయితే మొదలుపెట్టారు. డిగ్నిటీగా మాట్లాడుకున్నారు. ఇందులో భాగంగా సీజ్ ఫైర్ ఒప్పందం గురించి ఫస్ట్ మాట్లాడుకున్నారు. సీజ్ ఫైర్ ఏంటి అంటే ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్యలో ఫస్ట్ సీజ్ ఫైర్ అని. నిజానికి డొనాల్డ్ ట్రంప్కి సీజ్ ఫైర్ మీద పెద్ద అభిప్రాయం లేదు. ఎందుకంటే ఆయన పుతిన్తో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత యుక్రెయిన్కి మీరు చెప్పే మెసేజ్ ఏంటి అంటే మేక్ ఎ డీల్ అన్నాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో. అంటే డీల్ చేసుకోండి అని. సో డీల్ మీద ఉన్నంత ఫోకస్ ఆయనకు సీజ్ ఫైర్ మీద లేదు. కొట్లాడితే కొట్లాడుకుంటారు, ఇమీడియట్గా ఆపేస్తే కొంతమంది చనిపోవడం ఆగిపోతుంది, బట్ దట్ ఈజ్ నాట్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్టుగా మాట్లాడారు. మధ్యలో కొంతమంది వారించారు, సీజ్ ఫైర్ లేనిది ముందుకు ఎట్లా వేస్తాం అడుగు అని. బట్ అలా కాదు, సీజ్ ఫైర్ కాదు, ఒక డీల్ మాట్లాడుకుందాం అనేది డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం జరిగింది. సో అదే పద్ధతిలో మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. సో ఏంటి మరి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యుక్రెయిన్ ఎప్పటి నుంచో అడుగుతుంది నాటోలో మెంబర్షిప్ కావాలి అని చెప్పి. సో నాటోలో మెంబర్షిప్ ఉండడం వల్ల చాలా సెక్యూరిటీ ఉంటుంది ఆ దేశానికి. ముఖ్యంగా ఆర్టికల్ 5 ప్రకారం, అంటే నాటో నిబంధనల ఆర్టికల్ 5 ప్రకారం ఒకవేళ యుక్రెయిన్ మీద కనుక, అంటే నాటో దేశం మీద కనుక యుద్ధం జరిగితే పూర్తి నాటో మీద జరిగినట్టుగానే అన్ని దేశాలు భావించి ఏకధాటిగా రిప్లై ఇస్తాయన్నమాట అవి. మనమంతా ఒకటే అన్నట్టుగా. అందుకని యుక్రెయిన్ రష్యా బారి నుంచి తప్పించుకోవడానికి నాటోలో పోవాలి అనుకుంది. కానీ ప్రస్తుతం నాటోకి
సభ్యత్వం అంటే నాటోలో సభ్యత్వం ఇవ్వడం కుదరదు అని కుండబద్దలు కొట్టారు. కానీ ఆర్టికల్ 5 ప్రకారం మీకు దానికి తగ్గ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో ఏమిటి సెక్యూరిటీ అగ్రిమెంట్స్ అరేంజ్మెంట్స్ అంటే ఒక రకంగా 90 బిలియన్ ప్యాకేజ్ జెలెన్స్కీ అడిగాడు, మరి మాకు ప్యాకేజ్ కావాలని. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర వచ్చినప్పుడు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ప్యాకేజీ అని 2 అంశాలు ఎట్లయితే ఉన్నాయో ఆ రకంగా ఇక్కడ నాటో సభ్యత్వం లేకపోతే ఇటు ప్యాకేజీ $90 బిలియన్ ప్యాకేజ్ కావాలి అంటే దానికి కూడా సరే అని అన్నారు. అందులో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అవి ఇవి మొత్తం రష్యాను ఎదురు తిరగడానికి కావాల్సిన అన్ని రకాల డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా అందులో వస్తాయి. లాస్ట్కు తుపాకుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా అందులో కొనుక్కోవచ్చు అనేది జెలెన్స్కీ ఉద్దేశం. సో దానికి ఓకే అనేసారు. నాటో సభ్యత్వం నాటోకే, బట్ మీకు ప్యాకేజ్ అయితే ఓకే. ఇదొక ఎత్తు అయితే దీనికి తోడు సీజ్ ఫైర్ విషయంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అంటే జనాల ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఫస్ట్ డీల్ కావాలి. ఇది అంటే ట్రంప్ స్టైల్ అనమాట. ఇది జనాలకు ఏమైనా పర్వాలేదు, ఫస్ట్ డీల్ కావాలి. ఒకవేళ అక్కడ ఆగిపోతే జనాలు చనిపోవడం ఆగిపోతుంది అని ఒకటి మెన్షన్ చేశాడు ఆయన చాలా సింపుల్గా. ఇదొక ఎత్తు అయితే ఈ గ్యారంటీస్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, సెక్యూరిటీ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో, తర్వాత పుతిన్తో మీటింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దాదాపు వీటికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అంతా 7 నుంచి 10 రోజుల్లో జరిగిపోవాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. సో ఈ 7 నుంచి 10 రోజుల్లో ఒక ఫ్రేమ్వర్క్ డ్రాఫ్ట్ చేస్తారు. చేసి ఎవరేం మాట్లాడాలి, ఎవరి సైడ్ నుంచి ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి ఇవన్నీ తీసుకెళ్ళిపోయి అటు పుతిన్ తోటి మీటింగ్ పెడతారు. ఎవరెవరు అంటే జెలెన్స్కీ అండ్ పుతిన్ వీళ్ళిద్దరే. ఎందుకు అంటే జెలెన్స్కీ కోరాడు ఆయన. ఎందుకంటే టెరిటోరియల్ గ్యారంటీసు, టెరిటోరియల్ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో వాటిని నేను పుతిన్ ఇద్దరమే కూర్చొని తేల్చుకుంటాం అని జెలెన్స్కీ ఒక మొండి కండిషన్ అయితే పెట్టాడు. సరే మొండిదో తొండిదో మొత్తానికైతే వీళ్ళంతా ఒప్పుకున్నారు. సో రాబోయే రోజుల్లో పుతిన్ తోటి జెలెన్స్కీకి ఒక మీటింగ్ ఉంటుంది. ఈ టెరిటోరియల్ ఆస్పెక్ట్స్ మాట్లాడడానికి అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇదొకటి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మెలానియా ట్రంప్ అంటే ట్రంప్ భార్య ఆమె పుతిన్కి ఒక ఉత్తరం రాసింది. ఏమిటి అంటే చిల్డ్రన్ చాలామంది యుక్రేనియన్ చిల్డ్రన్ అందరూ కూడా రష్యాలో ఉండిపోయారు. రష్యా ఆక్రమించుకున్న దాంట్లో యుక్రేనియన్ చిల్డ్రన్ ఉన్నారు. సో వాళ్ళనన్నా వదిలిపెట్టండి, యుద్ధానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా అని. సో ఆ విషయంలో కూడా ఒక అగ్రిమెంట్కు వచ్చే పరిస్థితి అయితే కనబడుతోంది. సో ఇది కూడా డ్రాఫ్ట్ చేసి మాట్లాడతారు. దీనికి తోడు ప్రిజనర్స్ ఎక్స్చేంజ్, సో బందీలుగా ఉన్న వాళ్ళని కూడా ఎక్స్చేంజ్ చేసుకునే విషయంలో మొత్తానికి అక్కడ పిల్లల్ని కూడా ఎక్స్చేంజ్ చేసి అంటే వాళ్ళను అటు యుక్రెయిన్కి పంపించే విషయంలో ఈ అగ్రిమెంట్స్ కూడా జరగబోతున్నాయి. ఇది సో ఓవరాల్గా చూసినట్లయితే జెలెన్స్కీ, ట్రంప్ అండ్ పుతిన్ ఈ మీట్ కూడా ఒకటి జరగబోతుంది. ట్రైలాటరల్ మీట్ ఒకటి జరగబోతుంది. సో బిఫోర్ దట్ జెలెన్స్కీ అండ్ పుతిన్ మాట్లాడతారు. సో ఇవన్నీ దశల వారీగా జరుగుతూ యుద్ధాన్ని ఆపే దశకు, ఈ అగ్రిమెంట్స్ దశకు కూడా వెళ్తుంది. సో దీన్ని బట్టి మిగతా నేతలంతా కూడా చాలా మెచ్చుకున్నారు. సో ఇది కేవలం యుక్రెయిన్ కోసమే కాదు, యూరోప్ మొత్తాన్ని మీరు బచాయిస్తున్నారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ని ఆకాశానికి ఎత్తేశారు. మొత్తానికి మ్యాక్రోన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఏమంటాడు, ఇదంతా కూడా యూరోప్ని సేవ్ చేసే విషయమే మీరు, డొనాల్డ్ ట్రంప్ యు ఆర్ గ్రేట్ అని మాట్లాడతారు. తర్వాత మెర్జ్ జర్మన్ ఛాన్సలర్ వారేమంటారు, నెక్స్ట్ స్టెప్స్ కాంప్లికేటెడ్ అని చెప్పి అంటారు. సో నెక్స్ట్ వేయాల్సిన స్టెప్స్ అన్నీ కూడా కాంప్లికేటెడ్ ఉంది అండ్ సీజ్ ఫైర్ కూడా కావాలి, యాక్చువల్లీ సీజ్ ఫైర్ అవుతే బాగుంటుంది అనేది వాళ్ళ ఒపీనియన్. తర్వాత యూకే ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ ఆయనే ఉంటారు, దిస్ ఈజ్ ఎ రియల్ ప్రోగ్రెస్, అంటే చాలా ప్రోగ్రెస్ అయ్యాము అని చెప్పి అందరూ కూడా ట్రంప్ను ఒక పెద్దన్నలాగా మొత్తానికి ఆకాశానికి ఎత్తారనమాట. అయితే ఇక్కడ ఒక కండిషన్, ఆయన ఆకాశానికి ఎత్తారంటే ఆయన ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాము, ఆయన కూడా మాతోటే పాటు ఉన్నారు అనే తప్ప ఆయన మమ్మల్ని కూడా డామినేట్ చేస్తున్నారు అనేది ఏ దేశము ఒప్పుకోవట్లేదు. ఇది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరగవచ్చు కానీ ఆధిపత్యంలో జరగట్లేదు అనేది వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమిటి మరి ఈ మీటింగ్ వల్ల నిజంగానే ఎటువంటి లాభాలు ఉన్నాయి అనంటే, ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనే విషయం పక్కన పెడితే కొంత పాజిటివిటీ అయితే కనబడింది. డొనాల్డ్ ట్రంప్ తత్వం నేర్చుకోవడం, చుట్టుపక్కల దేశాలన్నింటినీ ఏకతాటికి పైకి తీసుకొచ్చి ఒక సమస్యను క్లియర్ చేసే విషయంలో కొంత పాజిటివిటీ రావడం, అండ్ ముఖ్యంగా జెలెన్స్కీకి తన దేశానికి సంబంధించి డిఫెన్స్ సిస్టమ్స్ కానీ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా రావడం, ప్యాకేజ్ కూడా రావడం, ఆ తర్వాత పుతిన్తో ఒక మీటింగ్ కూడా. నిజానికి ఫిబ్రవరిలో
కలిసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ తిట్టాడు, బట్ ఈరోజు ప్రేమగా మాట్లాడాడు. ఆయన భుజం మీద కూడా చేయేశాడు. డొనాల్డ్ ట్రంప్ దాదాపు 6.2 ఫీట్ ఉంటాడు ఆయన హైటు, అండ్ ఇతను జెలెన్స్కీ 5.7 వరకు ఉంటాడు. సో కొంత పొట్టిగానే ఆయనతో కంపేర్ చేస్తే మీద చేయేసి ప్రేమగా మాట్లాడిన సందర్భం. సో ఆ గౌరవం సంపాదించుకున్నాడు. ఒక కమెడియన్ ఈరోజు ప్రెసిడెంట్ అయిన సందర్భం, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తన ఫోటో డొనాల్డ్ ట్రంప్ పక్కన ఉండడం, అది సాధించాడు జెలెన్స్కీ. యూరోపియన్ యూనియన్ కూడా తన కోసం మాట్లాడుతుంది అన్న సంతోషం. సరే, నాటోలో మెంబర్షిప్ కాలేదు, అది వేరు. బట్ ఇక్కడ ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ నుంచి ఆలోచిస్తాయి. కానీ నెగిటివ్గా ఆలోచిస్తే, పెండింగ్ విషయంలో రిసాల్వ్ కాని ఇష్యూ లాగా కనుక ఆలోచించినట్లయితే, ప్యాకేజ్ $90 బిలియన్ ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. అది ఇస్తారా లేదా తెలియదు. అదో పెద్ద ప్రాసెస్. ఎందుకంటే సిస్టమ్స్ అన్ని డిఫెన్స్ సిస్టమ్స్ మొత్తం ఇంకా ఆయుధాలు ఇవన్నీ కూడా ఇవ్వాలంటే అదొక పెద్ద ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇదొక ఎత్తు అయితే, టెరిటోరియల్ విషయంలో పుతిన్ ఒప్పుకుంటాడా? ఎందుకంటే క్రీమియా ఉంది, ఇంకా చాలా చాలా ప్రదేశాలు ఉన్నాయి అక్కడ, రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలు. పుతిన్ పొరపాటున కూడా వాటిని ఒప్పుకోడు. ఎందుకంటే ఆల్రెడీ మొన్న మీటింగ్లోనే పుతిన్ చరిత్ర పట్టుకొచ్చాడు, ఆయన పుస్తకాలు పేపర్లు పట్టుకొచ్చాడు, అసలు యుక్రెయిన్ అనేది లేనే లేదు అని చెప్పి, అదంతా ఊరికే ఇమాజినేషన్ అని చెప్పి. అట్లాంటి మనిషితో ఇప్పుడు మీటింగ్ పెడితే ఒప్పుకుంటాడా? ఈ రెండు సాల్వ్ కాలేదు. సీజ్ ఫైర్ కానే లేదు. సీజ్ ఫైర్ అవుతుందని అనుకున్నాం, కానీ కాలేదు. అక్కడ గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఏదైనా వేసేసుకోవచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళు. సీజ్ ఫైర్ ఒప్పందం ఏం లేదు. సో అంటే అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక అడుగు ముందుకు పడ్డా అలాగే ఉంది సిచ్యువేషన్ మాత్రం అని అర్థమవుతోంది. అండ్ ఈ 7 నుంచి 10 రోజుల్లో ఈ ఏదైతే ఫ్రేమ్వర్క్ చేస్తారో అండ్ పుతిన్ మాస్కోలో మీటింగ్ పెడతాడో, ఇదొక కీలకమైన మీటింగ్. పుతిన్ అండ్ జెలెన్స్కీ ఇద్దరే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ట్రైలాటరల్ మీటింగ్ ఉంటుంది. చూద్దాం మరి ఈ మీటింగ్లో ఎటువంటి రెజల్యూషన్స్ వస్తాయా, లేకపోతే ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యి థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తుందా, లేకపోతే ఇంకేటైనా దారితీస్తుందా? ట్రంప్ పెద్దన్న పాత్ర ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, అండ్ యూరోపియన్ యూనియన్ కూడా ఎలాంటి అడుగులు వేస్తుంది ఈ విషయంలో? మీకు కూడా ఎటువంటి క్లారిటీస్ ఉన్నాయి దీని మీద ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ నేను అందిస్తూనే ఉంటాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.